సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 1 నుండి 25వ వచనం వరకు. అధ్యాయమంతా సావధానంగా వినండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టడానికి బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించడానికి పూనుకున్నాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు. అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల వద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండడానికి 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాడు. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నది. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. కావలివారు తలుపు ఎదట చెరసాలను కాచుకుంటూ ఉన్నారు. ఇదిగో, ప్రభువు దూత అతని దగ్గర నిలిచాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడ్డాయి. అప్పుడు దూత అతనితో అన్నాడు, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో. అతడు అలాగు చేసిన తరువాత దూత అతనితో అన్నాడు, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడిరా. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి దూత వలన జరిగినది నిజముగా జరిగింది అని గ్రహించక తనకు దర్శనము కలిగిందని తలంచాడు. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణానికి పోయే ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దాని అంతట అదే వారికి తెరుచుకున్నది. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతణ్ణి విడిచిపోయాడు. పేతురుకు తెలివి వచ్చి అనుకున్నాడు, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూద ప్రజలు తనకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది. ఇలా ఆలోచించుకుని అతడు మార్కు అనే మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు ఉండి ప్రార్థన చేస్తున్నారు. అతడు తలవాకిటి తలుపు తట్టుతూ ఉండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించటానికి వచ్చింది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయకుండా లోపలికి పరిగెత్తుకుని పోయి అన్నది, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడు. అందుకు వారు, నీకు పిచ్చి పట్టింది అన్నారు. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారన్నారు, అతని దూత. పేతురు ఇంకా తట్టుతున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందారు. అతడు ఊరుకోండి అని వారికి సైగ చేసి ప్రభువు తనను చెరసాలలో నుండి ఏలాగు తీసుకుని వచ్చాడో వారికి వివరించి యాకోబుకు సహోదరులకు ఈ సంగతులు తెలియచేయండని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్లాడు. తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతా అంతా కాదు. హేరోదు అతని కోసము వెతికినప్పుడు అతడు కనపడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించాడు. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయ్యకు వెళ్లి అక్కడే నివసించాడు. తూరీయుల మీద సీదోనీయుల మీద అతనికి అత్యాగ్రహము కలిగినందున వారు ఏకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్త అయిన బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధానపడాలని వేడుకున్నారు. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వస్తుంది. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవస్వరము కాదని కేకలు వేశారు. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతణ్ణి మొత్తాడు గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచాడు.
దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తున్నది. బర్నబా, సౌలు తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అనే మారుపేరుగల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. శ్రోతలు, ఈ అధ్యాయంలో యాకోబు హతసాక్షి అయ్యాడు. పేతురు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. అతడు మొదటి హేరోదు అగ్రిప్ప. ఇతడు సంఘాన్ని ఎంతో హింసించాడు. పేతురుకు దేవుడు చెరసాల నుండి అద్భుతంగా విడుదల ప్రసాదించాడు. హేరోదు మీదికి దేవుని తీర్పు దిగివచ్చింది. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. ఈ రాజు మహాహెరోదు మనమడు. యేసు శిశువును చంపాలని విఫల ప్రయత్నం చేసిన రాజు. హేరోదు కుటుంబమంతా దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు ఆగర్భ శత్రువులు. ఈ హేరోదు వంశీకుల్లో ఒక్కడూ యేసును అంగీకరించినవాడు లేడు. ఇంతవరకు సంఘం మీదికి మతనాయకుల నుండి శ్రమలు, హింసలు వచ్చాయి. విశేషించి సద్దూకయులు సంఘాన్ని పలు హింసలకు గురిచేశారు. ఇప్పుడు రాజకీయ వర్గాల నుండి శ్రమలు వస్తున్నాయి. మతం నుండి రాజకీయాల వరకు ఈ హింసాకాండ విస్తరించింది. ఈ హెరోదు రాజు నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా సంఘానికి హింసలు తెచ్చిపెట్టాడు. యాకోబును పట్టుకుని ఖడ్గముతో నరికి చంపేశాడు. స్తెఫను తరువాత యాకోబు. ఈ ఇద్దరూ వరుసగా హతసాక్షులయ్యారు. ఇంకా ఎందరో హతసాక్షులై ఉండవచ్చు గాని వారి పేర్లు రాయబడి ఉండలేదు. పేతురు అదృశ్యమయ్యాడు, చెరసాలలో లేడు అనే వార్త ఊరిలో పొక్కింది. అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. సైనికులు కలవరపడ్డారు. హెరోదు సైనికాధికారులకు మరణశిక్ష విధించాడు. పేతురును దేవుడు విడుదల చేశాడంటే హెరోదు ఒప్పుకోడు. అది అధికారుల అజాగ్రత్త అంటున్నాడు. హెరోదు దుర్మార్గుడు. మనుషులను, ఈగలను నలిపి చంపినట్లే హత్య చేస్తాడు. పేతురుకు కావలి ఉన్న వారికందరికీ శిరచ్ఛేదం కావించాడు. ఆ తరువాత హెరోదు రాజు కైసరయ్యకు తరలి వెళ్లాడు. అక్కడే ఉండిపోయాడు. మధ్యధరా సముద్ర తీరాన కైసరయ్యలో విడిది గృహంలో హెరోదు ఉంటాడు. పిలాతు అక్కడే మకాం చేసేవాడు. రోమా ఉన్నతాధికారులు కూడా అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. వీరికి యెరూషలేము నగరం అంటే ఇష్టం లేదు, లక్ష్యం లేదు. పూర్వం దావీదు మహారాజైతే యెరూషలేమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు హెరోదు కైసరయ్యకు తన మకామును మార్చాడు. హెరోదుకు దేవుడిచ్చిన వెలుగును అతడు దుర్వినియోగపరిచి దేవుని శిక్షకు గురి అయ్యాడు. హెరోదు రాజుకు తూరు, సీదోను నగరాలతో లావాదేవీలున్నాయి. రాజు సీదోను, తూరు ప్రాంతీయులకు అన్యాయం చేశాడు. ఈ విషయంలో పరిష్కారం కోసమై వారు వచ్చారు. హెరోదు రాజు గర్విష్టి. అతడు గొప్ప వక్త. తన మాటలతో ప్రజలను ఆకర్షించగలడు. అతడు గొప్ప బహిరంగోపన్యాసం చేశాడు. హెరోదు అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. 1 యోహాను 2:18 చెప్పబడినట్లు, చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీనివలన తెలుసుకుంటున్నాము. అందరూ హెరోదును దేవుడని మెచ్చుకుంటున్నారు. వ్యక్తి పూజ విగ్రహారాధన కంటే హేయమైనది. యెషయా గ్రంథం 42:8 ఏమంటోంది? యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికీ నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. హెరోదు దేవుణ్ణి మహిమపరచడు, తనను తానే మహిమపరుచుకుంటాడు. ఇది అంత్యక్రీస్తు మనస్తత్వం. దేవుడు తన మహిమ విషయమై ఎంతో రోషము, పౌరుషము గలవాడు. హెరోదు ఆ పళాన పురుగులు పడి చచ్చాడు. దేవుని వాక్యము ప్రబలమై వృద్ధి చెందింది, సంఘం ఎదిగింది. అయితే హెరోదు రాజు అంత్యక్రీస్తుకు ప్రతినిధి. క్రైస్తవులను అతిగా ద్వేషించాడు, వారిని హింసించాడు, హత్య చేశాడు. హెరోదు సగం యూదుడు.
యూదులను మెప్పించడానికి క్రైస్తవ ద్వేషాన్ని పెంచుకున్నాడు. యాకోబును చంపాడు. ఈ హెరోదు కొడుకే పౌలుకు తీర్పు చెప్పడానికి తయారయ్యాడు. యూదులు సంఘాన్ని ఎంతో ద్వేషించారు. యాకోబు హతసాక్షి అయినందుకు యూదులు సంతోషించారు. పేతురును కూడా చంపాలనే ఉద్దేశ్యంతో హెరోదు అతణ్ణి నిర్బంధంలో ఉంచాడు. పేతురు చెరసాలలో ఉండగా సంఘం ఎంతగానో ప్రార్థించింది. రాజు పేతురును బంధించగలడు గాని ప్రార్థనను బంధించలేకపోయాడు. రేపే తీర్పు. ఈ రోజు పేతురు చెరసాలలో నిశ్చింతగా నిద్రపోతున్నాడు.